Let me talk about the saree. This is nice Dola, pure Dola silk saree this is. And this is blue color saree with brown color combination. Bonda chira. It's very, very comfortable. Really very comfortable. But the cost emi kaadu. I bought it for 4,000 ankunta. 3,800 or somehow. But very, very easy to carry. Chala బాగుంది. Right now you can see the weather outside. It is really very hot. Okay, but I am able to carry this saree. Very light in weight. Okay, so దీంతో పాటు ఒక చిన్న కథ చెప్పనా మీకు, చిన్న స్టోరీ. I want to combine both the stories from this what you call మన పురాణాల్లో కథని మన గ్రీక్ స్టోరీని కూడా కలుపుదాం అనుకుంటున్నాను నేను, మైథాలజీ. సో మీకు తెలుసు కదా నాకు మైథాలజీ అంటే చాలా ఇష్టం. ఓకే, సో నేను చిన్నప్పుడు ఈ రెండు కథలు విన్నప్పుడు ఐ డిడ్ నాట్ కోరిలేట్ బోత్ ఆఫ్ దెమ్. బట్ సడన్ గా ఎందుకు అనిపించింది, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్ ఐ యూస్డ్ మై కైండ్ ఆఫ్ సెన్స్ టు కోరిలేట్ బోత్ ద స్టోరీస్. ఒకటి దుర్యోధనుడి కథ, ఓకే, నెక్స్ట్ అచ్లీస్. విన్నారా ఈ రెండు పేర్లు? ఈ ఇద్దరు కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. అవునా? ఎవ్వరు ఓడించలేరు వీళ్ళిద్దరిని. ఇంకొక కామన్ క్వాలిటీ కూడా ఉంది, ఇద్దరికి ఒక ఫిజికల్ వీక్నెస్ కూడా ఉంది. ప్రపంచానికి తెలియనటువంటి ఒక ఫిజికల్ వీక్నెస్ ఉంది. ఓకే, ఇద్దరు కథల్లో ఒకటే కామన్ పాయింట్, ఇద్దరు వీక్నెసెస్ కి కారణం తల్లులు మాత్రమే. మదర్స్ ఆర్ ద కాజ్ ఆర్ ద రీజన్ ఫర్ ద వీక్నెస్, ఫిజికల్ వీక్నెస్ ఆఫ్ దేర్ బోత్ ద సన్స్. ఇద్దరు తల్లులకి కొడుకులు అంటే అమితమైనటువంటి ప్రేమ. దుర్యోధను తల్లి ఎవరు? గాంధారి. అవునా? అచ్లీస్ మదర్, she also has lots of love towards her son. Okay, so ఇద్దరు దే ఆర్ బార్న్ అవుట్ ఆఫ్ అ బూన్. దేవతల యొక్క కరణ వల్ల వాళ్ళ కార్యాన్ని బట్టి ఇద్దరు జన్మిస్తారు. అయితే గాంధారికి ఒక కోరిక ఉంది, అండ్ యాక్చువల్లీ మదర్కి కూడా కోరిక ఉంది. ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది కోరిక అనేది, తన పిల్లలు ఈ లోకంలో అందరికంటే స్ట్రాంగ్ గా ఉండాలి బాగా అన్న కోరిక. అవునా? చాలా మంచి కోరిక అది. అయితే అందరికంటే అందరూ స్ట్రాంగ్ గా ఉంటే కనుక లోకంలో అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండాలి కదా. అది ఎవడి కార్యం? దేవుడి కార్యం కదా. ఎండ్ పాయింట్ రాసేది ఎవరిది? దేవుడి కార్యం. అయితే ఏం జరిగిందంటే, ఓకే ఫైన్, మీకిద్దరికి ఇలాంటి వరాలు ఇస్తాం. we will see that both the sons are very very strong. ఓకే అని చెప్పి దేవుళ్ళు ఏం చెప్పారు, ఇటు అచ్లీస్ మదర్ కి, ఇటు దుర్యోధనుడి తల్లి గాంధారికి ఏం చెప్పారంటే, నువ్వు ఈ కళ్ళని ఎన్ని సంవత్సరాలుగా కట్టేసుకున్నావు? నీ మ్యారేజ్ దగ్గర నుంచి నువ్వు నీ భర్త కోసం నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్నావు. అవునా? ఓకే, ఇప్పుడు దాకా అయితే విప్పలేదు, రైట్? సో ఒక్కసారి ఆ కళ్ళ గంతలు విప్పింగానే నువ్వు ఎవరినైతే చూస్తావో వాళ్ళ హెడ్ నుంచి టో వరకు నీ కళ్ళల్లో ఉన్న పవర్ వెళ్తుంది. సో ఎటు నీ కొడుకు నువ్వు చాలా బలంగా, ధైర్యంగా, లేకపోతే ఒక స్ట్రాంగ్ పర్సన్ గా చూద్దాం అనుకుంటున్నావు కదా. సో లుక్ ఎట్ యువర్ సన్ అని చెప్పి వరం ఇచ్చాడు దేవుడు. యాక్చువల్లీ వాళ్ళ మదర్కి ఏం చెప్పారు దేవుడు, ఓకే ఫైన్, నువ్వు యాక్చువల్లీస్ తీసుకెళ్ళి, ఓకే, వాడిని తిరగేసి, ఇట్లా చిన్న బిడ్డ వాడు ఇలా తిరగేసి పట్టుకొని నైల్ నది, ఈజిప్ట్ నదిలో ఇలా ముంచి ఇలా లేపు. అప్పుడు నీ కొడుకు బాడీ మొత్తం చాలా స్ట్రాంగ్ గా అవుతుందని. సో ఇద్దరు మదర్స్ కి చెప్పారా? అవునా కదా? సో గాంధారి ఏం చేసింది, కొడుకు చెప్పింది, నాకు ఇట్లా వరం వచ్చింది నాన్న, సో ఐ విల్ మేక్ యూ సీ దట్ యు బికమ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో చిన్న బిడ్డవే కదా నువ్వు,
చిన్న పిల్లాడు, చాలా చిన్నవాడు అనమాట. సో తల్లి దగ్గర దాపరికాలు ఏముంటాయి చిన్న బిడ్డలకి, అవునా, చంటి బిడ్డ. సో నువ్వు నీ కళ్ళు తెరిచి ఈ నాట్ తీసేటప్పుడు నువ్వు నా ముందుకు వచ్చి నించో నానా అని చెప్పారు. సో వాడు ఏం చేశాడు, చిన్నవాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పై వస్త్రం ఏం వేసుకోలేదు. సో ఇక్కడి నుంచి కింద వరకు కింద వస్త్రం వేసుకోలేదు. సో ఏది కవర్ చేసుకున్నాడు, ఈ మిడిల్ పార్ట్ వరకు కవర్ చేసుకున్నాడు. తల్లైనా సరే, అవునా, కవర్ చేసుకుని వచ్చి తల్లి ముందు నించున్నాడు. సో తల్లికి ఆ విషయం తెలియదు అనమాట. చిన్నపిల్లాడు అలా రమ్మన్నాడు, వచ్చేసారు. సో వచ్చిన తర్వాత గాంధారి తీసి బిడ్డని పైనుంచి కింద వరకు ఇలా చూసి తన కళ్ళల్లో ఉన్న పవర్ ని దుర్యోధనలోకి పంపిస్తుంది. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్నారు కాబట్టి ఆ పవరు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి పాదాల వరకు సూపర్ పవర్. సో దుర్యోధనకి ఎక్కడ వీక్నెస్ ఉందండి? భీముడు ఎక్కడ కొడతాడు? తొడల మీద కొడతాడు, అవునా అవునా. సో దేని వల్ల ఆ వీక్నెస్ వచ్చింది? మదర్ కుడ్ సెండ్ ద స్ట్రెంగ్త్ టు ద పార్ట్స్ ఆఫ్ దిస్ దుర్యోధనస్ బాడీ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్. సో మానవుల ప్రయత్నం మనం ఎంత చేసినా కానీ 70% ఉంటుంది. సో 30% డిపెండ్స్ ఆన్ గాడ్స్ విల్. అండర్స్టూడ్? అర్థమైందా? సో యువతల పక్క స్టోరీ చూస్తే యాక్చువలిస్ వాళ్ళ మదరు చిన్న బిడ్డ పడిపోతాడు కదా, అప్పుడు ఏం చేసింది, బిడ్డను తిరిగేసి పట్టుకుని కాలు దగ్గర కింద యాంకిల్, ఓకే, హీల్ దగ్గర ఇలా పట్టుకుని పిల్లాన్ని ఇలా నీళ్ళల్లో నుంచి పైకి లేచింది. అప్పుడు ఏమైంది, అక్కడ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది? యాక్చువల్లీ బాడీ మొత్తటికి వచ్చింది ఎక్సెప్ట్ ద హీల్. సో అక్కడ వీక్నెస్ ఎక్కడ వచ్చింది? హీల్ దగ్గర. అండర్స్టూడ్? సో ఇది బోత్ ద స్టోరీస్ డిడ్ ఐ కోరిలేట్ ప్రాపర్లీ? సో ఇద్దరికి వీక్నెసెస్ ఉన్నాయా? ఇద్దరికి స్ట్రెంగ్స్ ఉన్నాయా? సో హీ వాజ్ డిఫీటెడ్ బికాస్ హీ హ్యాడ్ Achilles heel. The heel part was very weak. Duryodhana was defeated because he has very weak thighs and he was beaten on the thighs by Bhima and he was killed in the war field. సో ప్రతి దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది దేవుడు అనేవాడు రాస్తాడు. బాగుందా? నచ్చిందా మీ అందరికి? సో ఇలా మనము మైథాలజీస్ కనుక కోరిలేట్ చేసుకుంటే మనకి వి విల్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట, రైట్? సో ఏదో ఒకటి మనకి నేర్చుకోవడానికి పురాణాల్లో దొరుకుతూ ఉంటాయి. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ లిటరేచర్ చదివినందుకు సమ్ కైండ్ ఆఫ్ ఎంతు, క్రియేటివిటీ, టాకింగ్ పవర్, స్పీకింగ్ స్కిల్, పబ్లిక్ స్పీకింగ్, భయం ఉండదండి. వీ డోంట్ హ్యావ్ దట్ ఫియర్ టు ఫేస్ ఎనీథింగ్, ఎనీవన్ ఇన్ ఫ్యాక్ట్. సో మీ అందరికి నచ్చింది అనుకుంటాను ఇవాళ ఈ కథ. సో నచ్చితే కనుక ఏం చేస్తారు? షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. నా మనసును బట్టి నా ప్రయాణం అండి ఇది, నా మైండ్ని బట్టి నా ప్రయాణం. ఎవరు ఆపినా ఆగదు ఇది, ఓకే? ఎందుకు అంటున్నారని చెప్పనా, ఇది రేపొద్దున ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్. టుడే ఐఎమ్ హియర్, మేబీ ఐ మే నాట్ బి ద లివింగ్ ఎగ్జాంపుల్. సో రేపొద్దున ఒక 10 years తర్వాత, 15 years తర్వాత నా పిల్లలు చూస్తారు మా మమ్మీ ఎక్కడుందంటే దే కెన్ సీ మీ రైట్ అలైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్. సో వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ దెమ్ ఎక్సెప్ట్ దిస్? ఓకే, like, share and subscribe. Love you all. Bye bye.